పల్నాడు జిల్లా మాచర్లలో ఎమ్మెల్యే జూలకంటి సమీక్షించారు. గత 5 ఏళ్లలో పిన్నెల్లి వారి అనుచరులు 200 కోట్లు లూటీ చేశారని ఆరోపించారు. పిన్నెల్లి రాక్షస పాలనలో గడిచిన 5 ఏళ్లలో రెవెన్యూ శాఖ బ్యాంక్ అధికారులు కుమ్మక్కై 200 కోట్లు లూటీ చేశారని ఆరోపించారు. తన పొలాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి 4.20 లక్షలు తనకు తెలియకుండానే తీసుకున్నారని తెలిసిందని అన్నారు. ఇక కండ్లకుంట్ల గ్రామంలో పిన్నెల్లి అనుచరుడు రామాంజీ లోన్ తీసుకున్నారని ప్రజా దర్బార్లు శ్రీను అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే జూలకంటి తెలిపారు. ఇక పిన్నెల్లిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని అన్నారు ఎమ్మెల్యే జూలకంటి. అవినీతిని అక్రమాలని ఈరోజు బయటకు తీస్తా ఉంటే బ్యాంకులు తడుపుకుంటున్నారు. ఉదాహరణ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి 2 నాలుకల దూరంతో మాట్లాడతాడు. ఒకవైపు ఆయన ఆ రోజు అన్నాడు, ఈ 25 మందిలో ఒక 5గురిన 6గురిన మేము లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా దక్కేది కాదు అని. అంటే అర్థం ఏంటి? నీకు 18 మంది ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా ఉంటుంది. ఒక 6గురిని లాగేస్తే నీకు 17 మంది అవుతాయి కాబట్టి నీకు ప్రతిపక్ష హోదా రాదు అని నువ్వే చెప్తావు. అది కూడా ఈరోజు మళ్ళీ నువ్వే చెప్తావు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అని. శాసనసభలో మాట్లాడటానికి శాసనసభ్యుడిగా నీకు హోదా ఇచ్చారు ప్రజలు. నీకు ధైర్యం లేదు, నీ పార్టీకి ధైర్యం లేదు, శాసనసభను ఫేస్ చేసే ధైర్యం మీకు లేదు. అంటే మేము మంది బలంతో మాట్లాడతామని చెప్పట్లేదు. మేము రికార్డెడ్ గా ఏం జరిగింది, ఈ రాష్ట్రం ఏ విధంగా అన్యాయం అయిపోయింది, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మరి ఏ విధంగా దోపిడీకి గురైంది, ఎన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి, ఎన్ని రంగాల్లో అవినీతి జరిగింది, వీటన్నిటి మీద కూడా మరి శ్వేతపత్రాలు ప్రకటించాం. జగన్మోహన్ రెడ్డి గారికి వీటిని ఎదుర్కోవడానికి మేమేదో గొడవ చేస్తామని కాదు. మావోయిస్టు పార్టీ